అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక కామెంట్స్ చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాటం తనకు కొత్త కాదని అన్నారు. ఎన్నికల్లో గెలవడం, ఫైట్ చేయడం తనకు రక్తంలోనే ఉందని అన్నారు. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని, తన వాదనను వినిపిస్తానని తెలిపారు. దానం 10 ఏళ్లు రేవంత్ సీఎం గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై దానం నాగేందర్ కీలక కామెంట్స్ చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాటం తనకు కొత్త కాదని అన్నారు. ఎన్నికల్లో గెలవడం, ఫైట్ చేయడం తన రక్తంలోనే ఉందని అన్నారు. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని, తన వాదనను వినిపిస్తానని తెలిపారు. దానం 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో దానం నాగేందర్ రెస్పాండ్ అయ్యారు. ఒకవేళ సీఎం ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమంటూ కూడా ఆయనైతే చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు ఏదైతే దానం నాగేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పాలి. ప్రధానంగా సీఎం ఆదేశిస్తే తాను ఏదైతే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యల పైన ఇప్పటికే కాంగ్రెస్ లో కూడా చర్చ మొదలైనటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి మనం చూస్తే మాత్రం సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్త కాదన్నారు. ఎన్నికల్లో గెలవడం, ఫైట్ చేయడం తన రక్తంలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని కూడా చెప్పడం జరిగింది. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని, తన వాదనను వినిపిస్తానని కూడా తెలిపారు దానం నాగేందర్. 10 ఏళ్లు రేవంత్ సీఎం గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుందనేది కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనము ఒక అంశాన్ని గమనిస్తే మాత్రం ఇప్పటికే దాదాపుగా సుప్రీంకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన 4 వారాల ఏదైతే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపుగా 3 వారాలు గడుస్తుంది. మరొక వారం మాత్రమే సమయం ఉండటం కూడా మనం చూస్తా ఉన్నాము. స్పీకర్ కి కోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడుతుండటంతో కూడా ఒక అంతా ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి ఇప్పటికే వారిద్దరు కూడా స్పీకర్ ని కోరడం జరిగింది. తమకు కొంత సమయం కావాలని కూడా కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఈ ఏదైతే ఇప్పటి వరకు కూడా వారి నిర్ణయాన్ని కూడా తెలిపినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పటి వరకు స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మిగతా 2 పైన
ప్రజెంట్ చేసినటువంటి దానం చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం సుప్రీం కోర్టులో తాను కూడా పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తన వాదనను కోర్టులో వినిపిస్తానని కూడా చెప్పినటువంటి సందర్భంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానం కూడా సుప్రీం కోర్టుని ఆశ్రయించే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద దానం చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఒక ఇంట రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని కూడా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.